హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో యాక్చువల్లీ అన్వేష్ బర్త్‌డే వ్లాగ్ అన్నమాట. రేపు అన్వేష్ బర్త్‌డే ఉంది. సో దానికోసం అని చెప్పి ఈరోజెళ్ళి ఒక కస్టమైజ్డ్ కేక్ ఆర్డర్ చేశాను. ఫ్రిస్కోలో ఒక అమ్మాయి ఉంటదన్నమాట. తను కస్టమైజ్డ్ కేక్స్ చేస్తది ఇంటి నుండి. సో తనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అన్వేష్‌కి. సో రెడ్ కలర్‌లో ఒక 3 హార్ట్స్ వచ్చేలాగా ఒక కేక్ చేపించానన్నమాట. అంటే వివి గూడా ఉన్నాడు గదా! ఈ ఇయర్. సో నేను, అన్వేష్, వివి ముగ్గురం ఉండేలాగా ఒక 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ హార్ట్స్‌తో రెడ్ కలర్‌లో ఒక కస్టమైజ్డ్ కేక్ ఆర్డర్ చేశాను. అన్వేష్‌కి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం గాబట్టి. యూజువల్‌గా ప్రతి ఇయర్ బర్త్‌డే అంటే ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తామనమాట. లాస్ట్ ఇయర్ అన్వేష్ బర్త్‌డేకి మెక్సికోలో ఉన్నాము. అండ్ నా బర్త్‌డేకి కాలిఫోర్నియా ఎళ్ళామనమాట. బట్ ఇయర్ వివి ఉన్నాడు. వాడింకా 2 మంత్స్ ఓల్డే కాబట్టి అంటే ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలన్నా కార్ సీట్‌లో అంతసేపు కూర్చోలేడనమాట. అందుకని చెప్పి ఏం ట్రిప్స్ ప్లాన్ చేయడానికి నాకంత ధైర్యం రాట్లేదు ఇంకా. అంటే ఈవెన్ లైక్ దగ్గరలో ఆస్టిన్ అలా వెళ్ళాలనుకున్నా గూడా 3 అవర్స్ కంటిన్యూయస్ 3-4 అవర్స్ ఉంటది. నాకు 1 అవర్‌కే బయట గ్రాసరీస్‌కి అలా తీసుకొస్తే నాకు కొంచెం కాన్షియస్‌గా అనిపిస్తుంది కార్ సీట్‌లో వాడిని అంతసేపు పెట్టడం. సో, అందుకని చెప్పి కొంచెం ఒక 6 మంత్స్ అలా వచ్చాక ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పట్లో అయితే ఏం ప్లాన్స్ లేవు. అండ్ దట్ టూ అంటే ఇంకా క్రౌడెడ్‌గా గూడా ఏమి ప్లాన్ చేయట్లేదనమాట. అంటే ఇక్కడ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. అన్వేష్ వాళ్ళ క్రికెట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో, ఎవరినైనా ఇన్వైట్ చేసి చేద్దాంలే అనుకున్నాం గానీ, కొంచెం ఇంటిమేట్‌గానే ప్లాన్ చేస్తున్నాం. ఓన్లీ ఇంట్లో నేను, మా మమ్మీ, అన్వేష్ ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అలా. అంతేగాని ఒక క్రౌడెడ్‌గా ఏం ప్లాన్ చేయట్లేదు ఈ మధ్య. కొంచెం దట్ టూ అంటే పిల్లలుంటారు. కొంతమందికి వాళ్ళేంటంటే స్కూల్‌కెళ్ళొస్తుంటారు కాబట్టి, వాళ్ళు ఏదో ఒక అంటే ఆహ్, స్కూల్‌లో బాగా స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఫ్లూ గానీ, ఏదో ఒకటి ఎలర్జీస్ ఇక్కడ పిల్లలకి. సో, కొంచెం కాన్షియస్‌గా అనిపిస్తుంది ఇవి ఉన్నప్పుడు ఏదన్నా క్రౌడెడ్‌గా ప్లాన్ చేయాలంటే. సో, కొంచెం ఇంటిమేట్‌గా చేసాము ఈ బర్త్‌డే. సో, దట్ ఈస్ దిస్ వ్లాగ్. అండ్ ఆ రోజు ఈవినింగ్ బర్త్‌డే డిన్నర్ ప్లాన్ చేశాను. డెంటన్‌లో ఒక స్ట్రీట్ ఉంది మా ఇంటి దగ్గరలో. యుఎన్‌టి కాలేజ్ ఉంది కదా ఏరియా. సో, మా ఇంటికి చాలా దగ్గరనమాట. సో, ఆ ఏరియాలోకెళ్ళి ఒక స్ట్రీట్ ఉంది. కొంచెం హ్యాపెనింగ్‌గా ఉంటది ఈవినింగ్స్. ఇదివరకి గూడా ఎళ్ళామనమాట ఒకసారి. సో, అక్కడికెళ్ళి ఒక రెస్టారెంట్‌కెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. సో, యాహ్! ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేశాము. అదే ఈ వ్లాగ్ అనమాట. హోప్ యూ ఆల్ లైక్ ద వ్లాగ్. కేక్ యాక్చువల్లీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు కేక్ మీద పెట్టడానికి ఒక ఆహ్, నంబర్ క్రాకర్స్ కూడా తీసుకున్నాననమాట పార్టీ సిటీలో. అన్వేష్‌కి ఇది 32nd ఇయర్ వస్తుంది. సో, 3, 2 అని 2 నంబర్స్ క్రాకర్స్ కూడా తీసుకున్నాను పార్టీ సిటీకెళ్ళినప్పుడు. బెలూన్ తీసుకోవడానికెళ్ళాను. హ్యాపీ బర్త్‌డే అని చెప్పి. అది లాస్ట్ మినిట్‌లో అనుకున్నాను. అక్కడ హీలియం బెలూన్ తీసుకున్నాననమాట. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. వివిన్ అన్వేష్. హ్యాపీ బర్త్డే డియర్ బుజ్జమ్మ. ఆ క్రాకర్స్ అయితే చూసి భయపడతా అనుకున్నాడు గానీ, బట్ అస్సలు భయపడలేదు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా అయితే వీడికిది ఫుల్ స్లీపింగ్ టైమ్ అనమాట. అప్పుడే తాగి పడుకున్నాడు 1 అవర్ అయింది. హ్యాపీ బర్త్డే డాడీ. మధ్యలో లేపి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి అన్వేష్‌కి మ్యాచింగ్‌గా ఉండాలని చెప్పి గ్రీన్ షర్ట్ ఏసాను వాడికి గూడా. కట్ చేస్తాను నువ్వు కూడా డాడీతో కేకి. అటు కాదు, అటు కట్ చేయి. యాక్చువల్లీ ఇదంతా పడింది కదా పొడి. ఏం కాదు వద్దునన్నా, ఎందుకు? ఏం కాదే. కింద తిను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లవ్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ముజ్జోడికి ఫర్ ఎవ్రీథింగ్. హ్యాపీ బర్త్డే డాడీ. అండ్ లక్కీగా ఇయర్ మా మమ్మీ గూడా ఉంది మాతో పాటు. బర్త్‌డేస్ అండ్ ఫెస్టివల్స్ యూజువల్‌గా అన్నిట్లో ఉందనమాట. అంటే నేను 9థ్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి హాస్టల్. సో, అప్పటినుంచి ఇంట్లో లేననమాట. ఏదో అకేషనల్‌గా ఇంటికి రావడం, ఏదో ఫెస్టివల్స్‌కి, ఏదో అకేషన్స్‌కి రావడం తప్ప అంత ఉండేదాన్ని గాదు ఇంట్లో. అండ్ వీడు వేళ విశేషం వల్ల మా మమ్మీ ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్ అన్నిట్లో ఉందనమాట మాతో. సో, అది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వివి చూడమ్మా, వాళ్ళు పడుకోబెట్టేసి బుజ్జి. యాక్చువల్లీ తిరిగి ఇటు పెట్టు. మళ్ళీ పెట్టినట్టు పెట్టు.
ఎదిరిమా నాకు ఫొటోస్ అయిపోయింది. ఇంకా వివికి అప్పుడే ఏడుపు స్టార్ట్ అయింది. ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారా బాబు నన్ను, దింపండి, నేను వెళ్తా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. బుడ్డిగా ప్యాంట్ షర్ట్ వేసాను అనమాట, భలే క్యూట్ గా అనిపించాడు ఆ రోజు నైట్. ఇంకా ఎందుకులే వీడిని ఏడిపించడం అని చెప్పి అన్వేష్ ఇంకా పక్కన పడుకోబెట్టేశాడు వాడికి చిరాగ్గా ఉండేసరికి. యాక్చువల్లీ కేక్ ఉన్నప్పుడు వాడితో దిగుంటే అది యూట్యూబ్ లో దానికి పెట్టొచ్చు. ఈ బాల్స్ కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్, అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసింది. కింద నేమ్ ఏమో ఒక బబుల్ గమ్ ఫ్లేవర్ అలా ఏదో 3 to 4 ఫ్లేవర్స్ టైప్ లో యాడ్ చేసింది అనమాట. యూజువల్ గా కస్టమైజ్డ్ కేక్స్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి మనకి అంత అంటే తినాలి అనిపించదు. బట్ అన్వేష్ అయితే ఏదో ప్లాస్టిక్ బాల్ ఉంటే అది కూడా తినేదని చెప్పి తీసుకొని తిందామని చూసాడు. డాడ్ తర్వాత అయితే కొన్ని ఫొటోస్ దిగాము ఇన్స్టాగ్రామ్కి అన్నిటికీ పెట్టాలి కదా ఫొటోస్. సో వాటి కోసం కొన్ని ఫొటోస్ దిగాము. మా వాడైతే పక్కన పడుకొని మంచిగా రిలాక్స్ అవుతున్నాడు. నాకు ఈ డ్రెస్ ఇప్పేస్తే నేను వెళ్ళి పడుకుంటా మంచిగా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వల్ల ఆ కేక్ కొంచెం మేము సగం పడేది. కేక్ పట్టుకుందాం పైకి. ఏం కాదు. యాక్చువల్లీ అది బాగుంటది. వద్దులే కేక్ మళ్ళీ పడిపోతుంది. అప్పుడు ఇది రాదు. పడిపోదు. అదే యాక్చువల్లీ ఫొటోస్ లో వాళ్ళు అలాగే దిగుతారు అందరూ. సరే జాగ్రత్త పట్టుకో. ఇది దగ్గరకు పెట్టు. బెలూన్ దగ్గరకు పెట్టు. నువ్వు పెట్టుకో. బెలూన్ దగ్గర ఏంటి ఇది నెక్స్ట్ డే అయితే అన్వేష్ క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. సో వాళ్ళ క్రికెట్ ఫ్రెండ్స్ కేక్ కట్ చేపించారనమాట. అండ్ తర్వాత అయితే వేరే ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చారు. అన్వేష్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్ తను అండ్ క్రికెట్ ఫ్రెండ్ కూడా. సో రీసెంట్గా పెళ్ళైంది, వాళ్ళు కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ డే అయితే ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేశాను నేను. అన్వేష్ ఇంక మా మమ్మీ ఉంది కదా ఎలాగో వాడిని చూసుకుంటుందిలే ఇప్పుడైతే వెళ్ళగలం అని చెప్పి ప్లాన్ చేశాను. నెక్స్ట్ ఇయర్ ఎలాగూ వాడిని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇంకా మా మమ్మీ వెళ్ళిపోయాక 2 months లో వెళ్ళిపోతుంది అనమాట ఇండియా. అప్పుడు ఎలాగో వాడిని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే మాకు టైం దొరికింది కదా అని చెప్పి వెళ్ళాము. నేనైతే యాక్చువల్లీ ఒక్క డ్రెస్ కూడా నాకు పట్టలేదు. పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ బాగా గెయిన్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10 kgs డిఫరెన్స్ ఉన్న ఒక సైజ్ అప్ అయ్యాను. ఒక్క డ్రెస్ కూడా పట్టలేదు. అండ్ ఈ స్ట్రీట్ వచ్చి డెంటన్ లో ఒక స్ట్రీట్ ఉందన్నమాట మా ఇంటి దగ్గరలో, UNT దగ్గరలో. ఇక్కడ బార్స్, ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో నేను మధ్యాహ్నమే ఒక రెస్టారెంట్ చూసి మంచిగా ఒకటి రిజర్వ్ చేస్తాను అని చెప్తే అన్వేష్ లేదు అక్కడికి వెళ్ళి నడుస్తూ అక్కడ వైబ్ అంతా ఎంజాయ్ చేస్తూ మనకు నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళిపోదాము అది ఇదని చెప్పాడు. అండ్ మేము రెడీ అయ్యి మొత్తం వాడిని అంతా కొంచెం చూసుకొని మా మమ్మీకి అప్పగిచ్చేసి స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 9 దాటేసింది. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే మెయిన్ రెస్టారెంట్స్ మంచి క్విజిన్స్ ఉన్న రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ 10కి. ఇంకా ఉన్న వాటిల్లో ఏదో అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి తిరుగుతున్నాం అనమాట స్ట్రీట్స్ అన్ని. ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుంది. అప్పుడే అంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ డాలస్లో. సో కొంచెం ఇప్పుడు కూడా రెయిన్స్ పడుతూ ఉన్నాయి అనమాట. సో బాగుంది. ఇంకా ఆ రోజు కొంతసేపు అలా తిరుగుతూ ఉన్నాము. తర్వాత అయితే ఇంకా ఫుల్ ఆకలి స్టార్ట్ అయిపోయింది ఇద్దరికి. 10 దాటేసింది. It's my birthday. బర్త్డే డిన్నర్ ఇన్స్టాగ్రామ్.
ఇంకా వెళ్ళి రెస్టారెంట్స్ వెతకడానికి అలా హంటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట ఏ ఆప్షన్స్ అన్నీ. ఇక్కడ యాక్చువల్లీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు అండ్ ఎవ్రీ వీకెండ్ చాలా హ్యాపీనింగ్గా ఉంటుంది అనమాట ఈ స్ట్రీట్. అంత అంటే సిటీ సైడ్ కొంచెం అవుట్స్కర్ట్సే కాబట్టి సిటీ సైడ్లో ఉన్నట్టు అంతేం ఉండదు కానీ బట్ కొంచెం అంటే క్రౌడ్ బాగుంటారు. దానికి వెళ్దామా? లూప్ హోలా? వెళ్దాం పద. చిన్నగా పడతావు. ఒక రెస్టారెంట్ అయితే మెనూ చూసాము బట్ మెనూ అంతే అనిపించలేదు, ఇంకా ఆప్షన్స్ ఏమైనా చూద్దామా అని చెప్పి అనిపించింది. సో అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. తిరుగుతూ ఉంటే ఒక రెస్టారెంట్ దొరికింది ఫైనల్గా. కానీ ఆ రెస్టారెంట్కి లోపలికి వెళ్దాం అనుకునే టైంకి అన్వేష్ గారి ఐడి కార్డు తీసుకురాలేదన్నమాట. అందులో బార్ ఇంక్లూడెడ్ కాబట్టి అండ్ దట్టు లేట్ నైట్ ఉండే రెస్టారెంట్స్ అన్నిటికీ ఐడి కార్డ్ అడిగారు. సో అన్వేష్ ఏమో ఐడి కార్డ్ తీసుకురాలేదు. సర్లే అని చెప్పి నార్మల్ ఏదన్నా రెస్టారెంట్ అంటే డ్రింక్స్ ఏదన్నా తాగాలన్నా పక్క ఐడి కావాలన్నమాట. ఇంకా నార్మల్ రెస్టారెంట్ ఏదో దానికి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఒక స్టోర్లో అయితే టాయ్స్ అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి. అండ్ లాస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వచ్చాము బర్గర్కో అని చెప్పి. ఇది రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట. అది చాలా బాగుంటుంది, అది కూడా బర్గర్స్ చాలా బాగుంటాయి. ఇంకా డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఆప్షన్స్ అలా చాలా ఉంటాయి అన్నమాట డిఫరెంట్లీ. తర్వాత అయితే ఫైనల్గా ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చేసాము. టాకోస్ తిందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఒకటి దొరికింది. అక్కడ వైబ్ అయితే బాగుంది, డిఫరెంట్గా ఉంది. లాస్ట్ టైం కూడా చూసాము దీనికి వెళ్దామని చెప్పి బట్ టాకోస్ ఏం తింటాంలే, యూజువల్గా తింటాం కదా ఏం తింటాంలే అనిపించింది. బట్ అక్కడ మాకు అది తప్ప ఇంకే ఆప్షన్ దొరకలేదు. సో సరేలే అని చెప్పి ఇంకా దీనికి వెళ్ళిపోయాము. ఇంకా అది తప్ప ఇంక ఏ రెస్టారెంట్స్ ఓపెన్లో లేవు. కొంచెం వైబ్ అన్నీ బాగుండి కొంచెం తినగలిగే ఫుడ్ అంటే ఇదే అనిపించింది. మిగతావన్నీ ఇంకా లైసెన్స్ కూడా అడుగుతున్నారు. ఫైనల్గా అయితే వెళ్ళాము. ఇంకా టాకోస్ ఆర్డర్ చేసాము అండ్ అన్వేష్ ఐడి కార్డ్ లేకపోయేసరికి నేను వెళ్ళి డ్రింక్ తీసుకున్నాను అన్వేష్కి. అండ్ యా అలా అయిపోయిందనమాట ఆ రోజు. కూర్చున్నాము అవుట్డోర్లో. వెదర్ కూడా బాగుంది ఆ రోజు మంచిగా. లేట్ నైట్ ఎవరో డాగ్ని కూడా తీసుకొచ్చారు ఆ రోజు. ఇక్కడ మోస్ట్లీ యా ఫుడ్ అయితే ఓకే అనిపించింది, అంతేం లేదు. బట్ యా నాకైతే అనిపించింది ముందే అన్వేష్ నా మాట వింటే హ్యాపీగా రిజర్వ్ చేసుకొని వెళ్ళే వాళ్ళం అని చెప్పి. ఫైనల్గా అయితే టాకోస్ తిన్నాము, అంతేం అనిపించలేదు. బట్ యా ఇట్ వాస్ గుడ్. సో అలా అయిందనమాట ఈ వ్లాగ్. అలా చేసాము అన్వేష్ బర్త్డేకి. హోప్ యూ ఆల్ లైక్ ద వ్లాగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.